ప్రభునందు ప్రియమైన జేహోజర్ లోదన స్పిరిచువల్ ప్రేటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 28వ వచనం చదువుదామండి. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేవి రొట్టె ముక్కలు తిను కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము ప్రభా. వాక్యం నుంచి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. సమస్త ఘనత మహిమలు మీరు పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకునిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివారం దేవుడు మనకి విశ్రాంతి దినాన్ని ఈ విధంగా మనకి ఇచ్చినందుకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాలండి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ఎంతో భయంకరమైన రోగాలతో అండి హాస్పిటల్స్లో చాలా భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నారండి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఈ విధంగా గ్యాదర్ అయ్యే పరిస్థితిని దేవుడు మనకి ఇచ్చిన సహాయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు మనం తెలియజేసుకునే వరకు మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగం ఏంటంటే, ఏమంటే గ్రీసు దేశస్తురాలంట ఆమె యేసుప్రభు గారి దగ్గరికి వచ్చిందనమాట. తూరు సీదోను ప్రాంతాల్లో యేసుప్రభు గారు ఉన్నప్పుడు అక్కడికి వచ్చి, ప్రభువా, నా కుమార్తె దెయ్యం పట్టి ఉంది అని ఆమెను స్వస్థపరచమని ఆమె వేడుకుంటుందండి. వేడుకుంటున్న సందర్భంలో ఆయన అంటున్నారు, నా పిల్లలకే నేను, ఇశ్రాయేల్ ప్రజలకే నేను వాక్యాన్ని అందించడానికి, ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికి నేను వచ్చానన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారండి. అయితే ఆమె తగ్గించుకుని ఏమంటుందంటే, మీ యొక్క పిల్లలు తిన్న ఆహారము క్రింద పడినప్పుడు వాళ్ళ క్రింద పడ్డ కుక్క పిల్లలు అవి తింటాయి కదండి అని యేసుప్రభు గారిని అర్థిస్తుందండి. నా ప్రియమైన సోదరులారా, అంతగా ఆమె తగ్గించుకున్నప్పుడు యేసుప్రభు గారు ఏం చేశారంటే, ఆమె అందుకు జాలిపడి, అయితే వెళ్ళమ్మా, నీ కుమార్తెను దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పగానే ఆమె తిరిగి సంతోషంగా వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు నిజంగానే తన కుమార్తె ఎంతో ప్రశాంతంగా ఉండడం, దెయ్యం విడిచిపెట్టి ఆమెను విడుదల వెళ్ళడం, ఆమె ప్రశాంతంగా ఉండడం చూసిందండి. చూసి దేవుని ఎంతగానో మహిమపరిచింది. నా ప్రియమైన సోదరులారా, ఆమె యొక్క కార్యాన్ని ఎందుకు చూడగలిగిందంటే, కేవలం తగ్గింపు స్వభావం కలిగి ఉంది కనుక ఆ కార్యాన్ని యేసుప్రభు గారు చేసిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని, ఆ యొక్క సూచక్రియను ఆమె చూడగలిగిందండి. నా ప్రియమైన సోదరులారా, ఆ యొక్క గొప్ప మేలును ఆమె పొందుకోగలిగింది. అందుకే మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఆయన బలిష్టమైన చేతుల కింద మనం దీన మనసులో అయినప్పుడు ఆయన మనకు తప్పకుండా ఇచ్చేవరకు ఆయన ఉంటారండి. అలాగే నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ 126వ దావీదు కీర్తన చెప్తున్నాడండి. 126వ దావీదు కీర్తనలో ఆయన అంటున్నారు, అండ్ మూడో అధ్యాయంలో మన కొరకు ఆయన 3వ వచనం, 126వ దావీదు కీర్తన 3వ వచనంలో ఆయన ఏమంటారంటే, దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడండి. ఏమండి, దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే వరకు మనం ఉండాలండి. సియోనులో ప్రవేశించేవారు ఆ విధంగా సంతోషిస్తారని మొదటి వచనంలో ఉంది. 126వ దావీదు కీర్తన మొదటి వచనంలో ఏముందంటే, సియోనుకి తిరిగి వచ్చిన వారు ఈ మాట వారి నోటి నిండా నవ్వు ఉంటుందని చెప్తున్నారండి. సియోనుకి తిరిగి రావడం అంటే దానికి అర్థం ఏంటండి? పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకోవడం అండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం తప్పకుండా పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకున్నప్పుడు దేవుడు మనకు తప్పకుండా నోటి నిండా నవ్విస్తారండి. నా ప్రియమైన సోదరులారా, ఏమండి, అక్కడ ఇంకా ముందు వచ్చిన ఇంకా 4, 5, 6 వచనాల్లో ఉంది ఏమంటే, ఏడ్చుచూ పోవచ్చు విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడంట, పిడికడి గింజలు విత్తేవాడు చక్కటి పంటను పొందుకుంటాడంట. నా ప్రియమైన సోదరులారా, ఎప్పుడు కూడా మనం మంచి విషయాల్ని మనం విత్తేవారుగా ఉండాలండి. మంచి విషయాలు అనేక మంది చెప్పేవారుగా ఉండాలండి. దేవుని వాక్యాన్ని మనం అనేక మంది చెప్పేవారుగా ఉండాలి. చూడండి నా ప్రియమైన సోదరులారా, ఆల్మోస్ట్ అంటే చాలా వరకు చేశాను అని అంటారంట కొంతమంది. ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేశాను అంటారంట. అంటే ఆల్మోస్ట్ అంటే అది ఒక దేవుని యొక్క వొకాబులరీలో అసలు ఆ వర్డే లేదంటండి. నా ప్రియమైన సోదరులారా, అంటే దేవుని దృష్టిలో ఏంటంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్నట్టుగానే ఉండాలండి. మనం దేవుని బిడ్డలమా, దట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఏమంటే మనం దేవుని బిడ్డలుగా ఉండలేకపోతున్నామా, అది మనం దేవుని యొక్క సహాయం కోరే వరకు మనం ఉండాలండి. తండ్రి, నీ వంతు నేను నిలిచి ఉండేలాగా సహాయం చేయమని దేవుని అడిగే వరకు మనం ఉండాలండి. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు అండి. ఏమనంటే, నా ప్రియమైన సహోదరులారా, ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు ఏంటంటే,
ఆయన అంటున్నారనమాట, ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేకపోయామండి. ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేకపోవడం వల్ల తండ్రి అనే దేవుడు తన కుమారుణ్ణి ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా ఈ లోకానికి పంపించి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారండి. మన తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన తను తాను రిక్తంగా చేసుకుని మన కొరకు ఆయన బలి అర్పణగా అర్పింపబడ్డాడండి. ఆయన మన యొక్క పాపాల నిమిత్తం కోసం, మన పాపాలను క్షమించడం కోసం ఆయన తను తాను రిక్తంగా చేసుకుని మన కొరకు ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడండి, మనకి భయంకరమైన మరణం నుంచి తప్పించడం కోసం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే 4వ వచనంలో, ఏమండి, రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని ఇస్తుందండి, శరీరానుసారమైన మనసు మరణాన్ని ఇస్తుందండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా ఆత్మానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. ఏమండి, ఆల్మోస్ట్ అనే పదానికి ఆల్మోస్ట్ నేను దేవుని నమ్ముకున్నానండి, ఆల్మోస్ట్ నేను చర్చికి వెళ్ళానండి, ఇలాంటి మాటలు మనం మాట్లాడతామండి. కానీ ఆల్మోస్ట్ అంటే మనం తప్పకుండా దేవునిలో 100% మనం ఉండే వరకు మనం ఉండాలండి. చూడండి, భర్త అయితే భార్య పట్ల 100% నేను నమ్మకంగా ఉన్నాను, 99% నేను నమ్మకంగా ఉన్నాను, 1% నా భర్త పట్ల నేను నమ్మకంగా లేనంటే అది చాలా భయంకరమైన అపరాధం అండి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో కూడా మనం 100% దేవుని ఆరాధించేవారుగా, దేవుని గణపరిచేవారుగా మనం ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన సొంత కుమారులుగా మనల్ని కూడా ఆయన స్వీకరించే వరకు ఉంటారండి. అప్పుడు ఆయన అంటున్నారు, నీకు ఏది ఇష్టమో అది అడుగు, నేను తప్పకుండా నీకు ఇస్తానని చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మనము ముందు ఆయన ఎందుకు నిలిచి ఉండే వరకు మనం ఉండాలండి. అందుకే నా ప్రియమైన సహోదరులను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని పట్ల మనం దేవుని మీద నిలిచి ఉండేవారుగా ఉన్నప్పుడు దేవుడు సమస్తం మనకు చేయగలుగుతారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడండి ఆయన, ఏమండి. అందుకే దావీదు మహారాజు గారు చెప్తున్నాడు, మన కొరకు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడండి నా ప్రియమైన సోదరులారా. సంతోషగానంతో మనం పంట కోయాలంటే, సంతోషగానంతో మనం పరలోక రాజ్యం చేరాలంటే, సంతోషగానంతో ఏమండి మన బిడ్డలందరూ మనం అందరం కూడా ఆయన దగ్గరికి చేరాలంటే కనుక మనం ఎప్పుడు కూడా 100% ఆల్మోస్ట్ అనే మాటను తీసివేసి మనం ఏం చేయాలంటే 100% దేవుల్లో నడిచే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. అక్కడ చూడండి, గ్రీసు దేశస్తురాలు ఆమె ఏమంటుందంటే, ప్రభువా, నీ యొక్క పిల్లలు తిన్న యొక్క రొట్టె ముక్కలు బల్ల క్రింద పడినప్పుడు కుక్క పిల్లలు వచ్చి ఏరుకుని తింటాయి కదండి, అట్టి రీతిగా నాకు సహాయం చేయమని ఆమె కోరుతుందండి నా ప్రియమైన సోదరులారా. అలా చెప్పినప్పుడు ఏమంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో ఆ విధంగా ఉంది నా ప్రియమైన సహోదరులారా. ఆమె 30వ వచనంలో ఏం చేసిందంటే, ఆమె వెళ్ళి చూసిందండి తన కుమార్తె ఏ విధంగా ఉందో చూసింది. యేసుప్రభు గారి యొక్క మాట తీసుకున్న తర్వాత తగ్గింపు స్వభావంతో అడిగిన తర్వాత యేసుప్రభు గారు చెప్పినట్టుగానే తన ఇంటికి వెళ్ళినప్పుడు తన కుమార్తె స్వస్థత పడతాం చూసిందండి. ఏమండి, దేవునికి ఎన్నో వందనాలండి. దేవునికి అసాధ్యం అసలు ఈ లోకంలో అసలు ఏమీ లేదండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండే వరకు ఉండాలండి. ఏమంటే దేవుని పట్ల ఇన్ క్రైస్ట్ అలోన్ మై హోప్ ఈజ్ ఫౌండ్ అని భక్తుడు పాడుతున్నాడండి. ఇన్ క్రైస్ట్ అలోన్ మై హోప్ ఈజ్ ఫౌండ్ అండ్ ఇన్ క్రైస్ట్ అలోన్ మై హోప్ ఈజ్ ఫౌండ్. ఇన్ క్రైస్ట్ అలోన్, దేవుని పట్ల మాత్రం, దేవుని యందు మాత్రమే మన యొక్క హోపు ఉందండి, నిరీక్షణ అనేది ఉంది నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా దేవుని పట్ల నిరీక్షించే వరకు మనం ఉండాలండి. దేవుని పట్ల నిరీక్షించినప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేసే వరకు ఉండాలండి. ఏమండి, అప్పుడు ఆయనకు సహాయం మనం పొందుకునే వరకు ఉంటాం. అప్పుడు ఆయన అంటున్నారనమాట, మీకు ఏది ఇష్టమో అది అడగండి. ఏమండి, మన బిడ్డలు మన పట్ల మంచి ప్రేమను కలిగి ఉన్నప్పుడు, విధేయతను కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం మన బిడ్డలు ఏది అడిగితే అది మనం ఇస్తామండి. అటు రీతిగానే మనం దేవుని పట్ల మనం విధేయతగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఏది ఇష్టమో అది అడుగమ్మా, నీకు ఏది ఇష్టమో అది అడగండి, తప్పకుండా నేను ఇచ్చేవారిగా ఉంటాను నా ప్రియమైన సోదరులారా. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన తన వర్షాన్ని కురిపిస్తున్నాడు, తన సూర్యరశ్మిని ప్రసరింపచేస్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అయినాడు. అందుకే మనం ఏం చేయాలంటే, అంత ప్రేమను మనం పొందుకుంటున్నామంటే దానికి మనం ఏమండి క్యాపబిలిటీ మనం ఉందా లేదా, ఏమండి మనం నిజంగానే అందుకు ఆ ప్రేమను రిసీవ్ చేసుకోవడానికి మన అర్హుమా కాదా అనేసి మనలో మనమే ప్రశ్నించుకునే వరకు మనం ఉండాలి సహోదరులారా. అటు రీతిగా ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నమ్మదగిన వాడే ఉన్నాడండి. ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అంటున్నారు. ఇప్పుడండి ఆయనలో మనం ఉన్నప్పుడు తప్పకుండా ఏమి అడిగినా కూడా దేవుడు మనకి ఇచ్చేవారికి ఉంటారండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఏమండి, మనం ఆత్మానుసారి మనం మనసు కలిగినప్పుడు ఆత్మానుసారమైన క్రియలు చేస్తామండి. ఆత్మానుసారమైన మనసు అంటే అది జీవానికి, నిత్య జీవానికి తీసుకెళ్తుందండి ప్రియమైన సహోదరులారా. ఏమంటే శరీరానుసారమైన మనసు మరణానికి తీసుకెళ్తుందండి.
నా ప్రియమైన సోదరులారా. ఈ లోకంలో అనేక మంది అభద్రతా భావంతో ఎంతగానో నలిగిపోతున్నారండి నా ప్రియమైన సోదరులారా. ఈ లోక ఆశలతో వాళ్ళు భయంకరంగా ఏమండి అట్రాక్ట్కి గురైపోయి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా భయంకరంగా శోధనలు పడుతున్నారండి నా ప్రియమైన సోదరులారా. ఈ లోకంలో శోధకుడు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటారండి. కానీ మనం ఏం చేయాలంటే వాటిని అన్నింటినీ దూరంగా ఉండి మనం వాటిని దేవుని యొక్క వాక్యంతో మనం దాన్ని మనం పారద్రోయలేవారుగా మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడు కూడా సాతాన్ యొక్క ఆలోచనలకి, సాతాన్ యొక్క తలంపులకి మనం చోటిచ్చేవారుగా ఉండకూడదండి నా ప్రియమైన సోదరులారా. అందుకే అక్కడ ఆయన అంటున్నాడు దావీదు మహారాజు గారు, హిస్సోపుతో నన్ను కడుగుము, ఏమండి హిమము కంటే తెల్లగా ఉండేట్లుగా నన్ను కడుగుము ఆయన కోరుకుంటారండి నా ప్రియమైన సోదరులారా. ఎవరంటే దావీదు మహారాజు గారు. ఆయన ఎంతగానో దేవునికి ఇష్టానుసారంగా దావీదు దేవునికి హృదయానుసారుడిగా జీవించాడండి. జీవించినప్పుడు ఆయన ఎంతో దేవుడు తను అనుకున్నదంతా కూడా దేవుడు ఆయనకి దయచేశారండి నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడైతే లోకం వైపు తిరిగాడో అప్పుడు చాలా భయంకరమైన శోధనలు, భయంకరమైన పనిష్మెంట్ని దావీదు మహారాజు గారు ఎదుర్కొన్నారండి. ఎదుర్కొన్నప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి నేను చాలా పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని, నా పాపాలు భయంకరంగా ఉన్నాయి. ఏమండి ఆయన ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన పరుపు కన్నిటిలో తేలిపోయిందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం అంటే అడుసు దొక్కనేలా కాలు కడగనేలా అంటారు పెద్దోళ్ళు సామెత.